సీఎం రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో ఏ రంగాన్ని చూసినా కన్నీరే కనిపిస్తున్నాయన్నారు. ఇందిరా పార్క్ వద్ద ఆర్ఎంపీల ధర్నాకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయటం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్మటం లేదన్నారు. 11 సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ ఎద్దేవా చేశారు. ఏ వర్గాన్ని కదిలించినా కళ్ళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించారు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించారు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లి గారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమని? ఏమేం తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు, ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఈ రైతు బంధు ఎగ్గొట్టి, అవ్వతాతల పింఛన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. గంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి. అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచార కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచార లేనట్టే లెక్క. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హామీల అమల్లో రేవంత్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. 14 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా సోదరులు, అల్లుళ్ళు, అదానీ కోసం పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి? పంటలు బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు పడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తారు. ముఖ్యమంత్రి కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలే చెప్పిండు కదా, టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు. ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయలేవట. రుణమాఫీ జరగలేదా? కులం బంగారం పడ్డదా? టక్కుమని రాలే. కూటీలు వచ్చినాయి. ఆ చెల్లె నీకు కూటీలు రాలే. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలల? ఎవరికేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం చూడి పెట్టిండు.
రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషం, ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు, మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఈ వాస్తవం ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం. కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు. మాటలు చెప్పి బీసీలో ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బురిడీ కొట్టారని అన్నారు. ఏ కులంలో ఎంత జనాభా ఉందో లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు కవిత. మొన్న అసెంబ్లీ పిలిచింది, మరి పిలిచినప్పుడు డైరెక్ట్ 42% బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు, ఓకే కులగణన ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అన్నారు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు చేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏది లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. షాప్ల మార్జిన్ 14% పెంచారు. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయల క్వార్టర్ బీర్లు మినహా ఇతర మద్యం ధరలు పెరగనున్నాయి. 2019-24 మధ్యకాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను కూటమి సర్కారు సమీక్షించింది. రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ కేబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను కేబినెట్కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపైన కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. షాప్ల మార్జిన్ 14% పెంచారు. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 99 రూపాయల క్వార్టర్ బీర్లు మినహా ఇతర మద్యం ధరలు పెరగనున్నాయి. 2019 నుంచి 24 మధ్యకాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను కూటమి సర్కారు సమీక్షించింది. రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపైన కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక ఈ కేబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను కేబినెట్కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్ పన్నులపైన కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 24న ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ సమావేశం ముగిసింది. 2024 అక్టోబర్ 17న జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ పైన భేటీలో చంద్రబాబు చర్చించారు. వికసిత్ ఆంధ్ర 2047 డివిజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అంశాలపైన ఎస్ఎల్బీసీ అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైన అధికారులతో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ, జిల్లాలకు సంబంధించిన డిజిటల్ అంశాలపైన సీఎం డిస్కస్ చేశారు. ఈ భేటీలో సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్స్ పాల్గొన్నారు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్ అయింది. తిరుపతిలో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లక్ష్మిపై పలు రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లక్ష్మిపై చెన్నై, బెంగళూరు, విశాఖ, జైపూర్లలో పలు కేసులున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే లక్ష్మి అరెస్టు కంటే ముందు కిరణ్ రాయల్పై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కిరణ్ రాయల్ తనను బెదిరించి 1 కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాడు అంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కిరణ్ రాయల్ చేసిన అన్యాయానికి సంబంధించిన ఆధారాల్ని అందించారు. తన పిల్లల భవిష్యత్ కోసమే తాను పోరాటం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు 10 సీట్లు ఎక్కువ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండ్ బ్యాచ్, మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి నేను మళ్ళీ చెప్తా, చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట. కేసులు ఉన్నాయని రాకుండా ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్ని చెయ్యి. టాలీవుడ్ ను పొలిటికల్ కాంట్రవర్సీస్ వదిలేటట్టుగా కనిపించడం లేదు. పుష్ప 2 మూవీ టీం రాజకీయ వివాదాలను చిక్కుకొని నానా తంటాలు పడిన విషయం మరొక ముందే తాజాగా విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ మరో రచ్చకు కేంద్ర బిందువైంది. ఇంతకీ ఈ రచ్చకు కారణం గొర్రెలంటే నమ్ముతారా? చివరకు ఈ గొర్రెలు తెచ్చిన తంటాతో మొత్తం లైలా టీం బకరాయిపోయింది. సినిమాలో చూపించిన మామూలు గొర్రెలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజకీయ గొర్రెలుగా రూపాంతరం చెందడంతో లైలా మూవీకి పెద్ద తంటా తెచ్చిపెట్టాయి. తమ ప్రమేయం లేకుండా మొదలైన ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక ఇప్పుడు లైలా మూవీ టీం మొత్తం తలపట్టుకుంటోంది. మాస్ హీరో విశ్వక్సేన్ లేడీ రోల్లో నటించిన లైలా మూవీకి రిలీజ్ అవడానికి 2 రోజుల ముందే కొత్త సమస్య వచ్చి పడింది. బైకాట్ లైలా మూవీ పేరుతో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో హేట్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. జగన్ వర్గం విశ్వక్సేన్ మూవీని టార్గెట్ చేయడానికి కారణం ఏమిటని చాలా మందికి డౌట్ రావచ్చు. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమా విషయాల కంటే పొలిటికల్ పంచులు ఎక్కువ అవడం, అవి కూడా శృతిమించడంతో వైసీపీ అభిమానులకు బాగా మండిపోయింది. ఇంతగా వారి ఈగోని హర్ట్ చేసింది ఎవరంటే 30 years ఇండస్ట్రీగా చెప్పుకునే కామెడీ యాక్టర్ పృథ్వీరాజ్. ఆయన మాట్లాడిన కాంట్రవర్సీ డైలాగ్తో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. గతంలో వైసీపీలో పనిచేసిన పృథ్వీరాజ్ తర్వాత జనసేనలో చేరి పవన్ కళ్యాణ్కి వీరాభిమానిగా మారిన విషయం తెలిసిందే. పొలిటికల్ సంబంధాల గురించి ఆలోచించకుండా నటుడిగా పృథ్వీరాజ్కి లైలా మూవీలో ఓ రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి పృథ్వీరాజ్ మాట్లాడి ఉంటే సమస్య వచ్చేది కాదు. కానీ తనతో పాటు ఈ మూవీలో మొదట్లో 150 గొర్రెలు కనిపించాయని, సినిమా చివరికి వచ్చేసరికి వాటి సంఖ్య 11కు పడిపోయిందని పృథ్వీ చేసిన కామెంట్ అగ్గిరాజేస్తుంది.
అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఈసారి ఆ సంఖ్య 11కు పడిపోయిందన్నది పృథ్వీరాజ్ వెటకారం. దానికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చడంతో జగన్ ఫ్యాన్స్ కు పుండు మీద కారం చల్లినట్లయింది. మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఎవరో జాలును రగిలించారు, వేరెవరో దానికి బలయ్యారనే సినిమా పాటను గుర్తు చేసే రీతిలో నటుడు పృథ్వీరాజ్ రగిలించిన పొలిటికల్ జ్వాలకు చివరకు హీరో విశ్వక్సేన్, మూవీ ప్రొడ్యూసర్ బలయ్యే పరిస్థితి వచ్చింది. వైసీపీ క్యాడర్ పృథ్వీరాజ్ పై ఉన్న కోపాన్ని లైలా మూవీపై చూపడం మొదలుపెట్టారు. ఏకంగా 25,000 ట్వీట్లతో బైకాట్ లైలా మూవీ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ అనూహ్య పరిణామంతో విశ్వక్సేన్తో పాటు మూవీ ప్రొడ్యూసర్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. లైలా మూవీ రిలీజ్కి 2 రోజుల ముందు పిడుగు లాంటి ఈ డెవలప్మెంట్ను ఎలా ఫేస్ చేయాలో లైలా మూవీ బృందానికి అంతు చిక్కలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన విశ్వక్సేన్ డ్యామేజ్ కంట్రోల్కు రంగంలోకి దిగాడు. రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా, వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, మీరు పెట్టి తీయండి సార్ ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషన్ ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా. పుష్ప 2 వివాదాన్ని చూసిన తర్వాతైనా సినీ నటులు మూవీ ఫంక్షన్లో రాజకీయ రంగు తగలకుండా జాగ్రత్త పడతారని అందరూ భావించారు. కానీ లైలా మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఊహించని రీతిలో ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా అయింది. అది మెగా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కావడంతో దానికి ఇతర పార్టీలు కొంతవరకు ప్రాధాన్యతనిచ్చాయి. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. మెగాస్టార్ చిరంజీవి హాజరవడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ అయిందని సంబరపడే లోపు పృథ్వీరాజ్ పెట్టిన గొర్రెల చిచ్చు దావనాలంలా వ్యాపించిపోయింది. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి నిర్మించిన సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన నటుడు చేసిన అసందర్భ వ్యాఖ్య వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందనే విషయాన్ని మొత్తం టాలీవుడ్ ప్రముఖులు గుర్తించాలి. ఇక మెరిటైన సినీ ఫంక్షన్లో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేని పక్షంలో రాజకీయ వేదికలతో పాటు సినీ కార్యక్రమాలను సైతం పొలిటికల్ స్పీచ్లకు ప్లాట్ఫామ్గా మార్చుకుని నోటుకొచ్చిన కామెంట్లు చేసేవారు ఎక్కువ అవుతారు. ఒకవేళ ఇలాంటి వివాదాలతో పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకుంటే దానికి తగ్గ రీతిలో పరిణామాలకు కూడా సిద్ధం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తజనం పోటెత్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరటంతో ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదే అని సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 88,000 మార్కును దాటేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,060 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81,540 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 97,600 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం బంగారం ధరలు భగభగమంటున్నాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రన్ రాజా రన్ అంటున్న క్రమంలోనే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ₹1,00,000 మార్క్ టచ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక పసిడి ఇదే జోరును కొనసాగిస్తే మధ్యతరగతి జనం బంగారం కొనటం కష్టమే అని చెప్పొచ్చు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఈ క్రమంలో మార్కెట్లు వరుసగా 4వ రోజు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి
23,381 పాయింట్స్ వద్ద స్థిరపడింది.